పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలు తీసుకొని వేడి చేసి పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత దీంట్లో నిమ్మరసం యాడ్ చేయాలి. ఈ నిమ్మరసము కొంచెం ఒక నిమ్మకాయ తీసుకొని పిండినాం. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి పాలల్లో కలపాలి. ఆల్రెడీ కాగిన పాలల్లో ఈ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక వేస్తున్నాను. లెమన్ వేసాక ఇలా అయితే అయింది. దీన్ని ఇప్పుడు మనం మంచిగా వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో వడగట్టుకోవాలి, నీళ్ళని సపరేట్ అయ్యే వరకు. ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లో వైట్ క్లాత్ వేసి అప్పుడు వాటర్ తీసేయాలి. ఇట్లా స్ట్రైనర్ తోటి వాటర్ని తీసేసుకోవాలి. ఫస్ట్ లెమన్ కొంచెమే వేసాను, అప్పుడంతా ఇలా విరిగిపోలేదు. కొంచెం మళ్ళీ యాడ్ చేశాక విరిగిపోయింది. ఒకటేసారి రాకపోతే కొంచెం కంగారు పడకండి, కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత దీని మీద కొంచెం బరువుగా ఏదైనా పెట్టుకోవాలి. ఒక బరువుగా ఉండేది పెట్టేసి ఒక 10 to 15 minutes వెయిట్ చేసి తర్వాత తీసేద్దాం. ఫైనల్ అవుట్పుట్ పన్నీర్. చాలా సాఫ్ట్గా వచ్చింది పన్నీర్ అయితే. చూడండి, ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఫైనల్గా మన పన్నీర్ అయితే రెడీ అయింది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది పన్నీర్. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసినటువంటి పన్నీరు. 1/2 లీటర్ పాలకి ఇంత పన్నీర్ వచ్చింది. అదే మీరు లీటర్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. చూడండి, చాలా బాగుంది, సాఫ్ట్గా కూడా ఉంది, భలే ఉంది కదా. మీకు కూడా ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.